టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందిచూడిని కుమార సంభవ కావ్యం 39వ భాగం 16/12/24. దీని డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వ్యాఖ్యానం మనం అనుసరిస్తాం. షష్టమ ఆశ్వాసంలోకి వచ్చి 8వ ఆశ్వాసం. శ్రీ మహిళా మహనీయోద్దామోరస్ఫరుడు కీర్తిత శ్లోకుడు తేజోమయుడు పుణ్యధనుడు మహాముని ముఖ్యుండు మల్లికార్జునుడు ఏలమే. లక్ష్మి అనే స్త్రీ చేత గొప్పది అయిన వక్షస్థలం కలవాడు, స్తుతింపబడిన కీర్తి కలవాడు, తేజస్సుతో నిండినవాడు, పుణ్యమనే ధనం కలవాడు, మహాముని శ్రేష్ఠుడు అయిన మల్లికార్జునుడు సంతోషంతో ఇట్లు పరమేశ్వరుండు మహాదర్శనంబునందు అంత హిమవంతంబున కూతంగతుల అనిన మునిగణంబు మగిడి వచ్చి తదాస్థాన రంగంబులంచొచ్చి ఇలా పరమేశ్వరుడు కొలువు తీర్చి ఉండాడు. అప్పుడు హిమవంతానికి పోయిన మునుల సమూహం మళ్ళీ తిరిగొచ్చి శివుడి కొలువు కోటం ప్రవేశించి మహాశ్రద్ధ హరివాణీంద్రామరేంద్రాజ్యమర గణఫణీంద్రాసురేంద్రోరు జాటోత్కర సద్రత్నాతి ధామాగ్రసిత పదనఘౌ గ ప్రపూర్ణేందురశ్మిస్ఫురితాంగోజ్జత్సభాబ్ధిక్షుభిత తరవలితుభని భవిభనై నిభస్తోత్ర సంగీతరావాపరితాస్యాత్యంత శోభావగంగనియే మునివురాతము ఆ దేవదేవున్మళ హరివాణీంద్రామరేంద్రాజ్యమర గణఫణీంద్రాసురేంద్రోరు జాటోత్కర సద్రత్నాతిధామాగ్రసిత వదన భౌఘ ప్రపూర్ణేందురశ్మిస్ఫురితాంగోజ్జత్సభాబ్ధి క్షుభిత రవని అబనిభస్తోత్ర సంగీతరావా పరితాశాత్యంత శోభ స్వభావహుంకనియే మునివ్రాతము ఆ దేవదేవున్. విష్ణు బ్రహ్మదేవేంద్రాది దేవసమూహం నాగరాజ్ రాక్షస శ్రేష్ఠుడు అనేవాళ్ళ పెద్ద జడముడులలోని మేలైన రత్నాల అధిక కాంతిచే బాగా తెల్లనైన కాలిగోర్ల సమూహమని నిండు చంద్రుడి కాంతిలో తోచిన శరీరం కలవాడైన శివుడు తీర్చి ఉన్న కొలువనే సముద్రం కలిగిన ధ్వనితో సమానమైన స్తుతిగా ఆ ధ్వని చేత ఆవరింపబడిన దిక్కు మిక్కిలి శోభను కలిగిస్తూ దేవదేవుని జముని సమూహాలు చూశారు. కానీ ముహుర్ముహుర్మహీతలాలింగ సర్వాంగుల మస్తకన్యస్తవిహస్త కమల ముకుళితోద్భాసితుల సమస్త వేదస్తుతులను ప్రస్తుతించుతులు మునిస్తోమం కరుణావలోకనామృతాభిషిక్తులం చేసి పరమేశ్వరుడు దాయం పిలిచిన మహాప్రసాదం బలుచు కరతలాహితానుగలుగుతూ తమ పోయి వచ్చిన కార్యసిద్ధి క్రమం సవిస్తరంబుగా విన్నపంబు చేసిన నయన కర్ణ కుండలంబు అపర్ణారూపవర్ణనా కర్ణన దత్త కన్నుండైన కన్నెరింగి హరి పరమేష్టి ముని పురంధరాధీశ్వరుడై పరమేశ్వరుడు అగజ సమస్త ప్రశస్త లక్షణ రక్షితాంగోపాంగ విశేషంబులు వర్ణించి వెండియు
మాటి మాటికే సాష్టాంగపడి శిరస్సులలో కేలుదమ్ములు మొగిచి ఎల్ల వేద స్తోత్రాలచే ప్రస్తుతిస్తున్న సప్తర్షుల దయాదృష్టి అనే అమృతంతో అభిషేకించి పరమేశ్వరుడు దగ్గరకి పిలిచి పిలవగా మహాప్రసాదమని ముఖాలలో అలా చేతులు జోడించి తాము పోయి వచ్చిన కార్యం నెరవేరిన సంగతి ఇవాళ విపులంగా మనవి చేయగా పార్వతీ సౌందర్య వర్ణనాన్ని శివుడు వినకోరిన జాడ తెలిసి విష్ణు బ్రహ్మ మునీంద్రుల ప్రభువైన పరమేశ్వరుడు పార్వతి సర్వలక్షణ సంపన్నులైన అంగాలను ఉపాంగాలను వర్ణించి అని ఎలా వర్ణించారో ఇప్పుడు చెప్పు. పార్వతీ సౌందర్య వర్ణ హరి నీలోపమ మధ్యకేసి శశిబింబాశ్చోష్ట రాజీవ కేసర నేత్రామల గంధి విద్రుమలతా సద్వర్ణ తన్వం సింధుర కుంభాలశయాన పూర్ణకుచ సంస్తుత్యారుణాఢ్యాంఘ్రి కంధర శైలాత్మజ చెప్పనొప్పకు సుధాధామార్జ చూడామణి సుధాధామార్ధ చూడామణి అర్ధచంద్రుడు తలమానికంగా కలవో ఈశ్వర పార్వతి సింహమధ్య నీలమణి సదృశ కేసి చంద్రమణి బింబోష్టి పద్మనయన కేసరగంధి విద్రుమ వర్ణన అలాగే వర్ణ లతా తన్వంగి గజమంద గమన అని కుంభపూర్ణ స్థనయని అరుణాబ్జాంఘ్రి అని కంఠి అబ్జకంఠి అంటే శంఖం వంటి కంఠం కలదని చెబుతూ మా నరి పగలెల్ల మాయుదేవని నిండు వెన్నెల నగునట్టు వెలదినవు అచిరాంసు రుచులేమి అని వాని దశ తప్ప చూచు భావన క్రీళ్ళు సూచు అతి ఖగములకి మందగతి ఏటికని రాజహంసలపై పడునట్లు నడుచు పలువలవు చిలుకల పలుకు వళలుడిగినంతు పలుకునట్లు ఇంపార పలు ఆ ననగాత్మయ లలిత రూపాతిశయ విలాస శుభగుణ సౌందర్య లక్షణములు అగణిత ఐశ్వర్య నిరుపమానాత్మ ఏకత మహాదేవిగా దేవతాలలామా లెక్కించటానికి శక్యం కాని ఐశ్వర్యంతో సాటిలేని స్వరూపం కలవాడ దేవతాశ్రేష్ఠ పరమేశ్వర మనోజ్ఞత చెడి పగలంతా నీవు నశిస్తావని నిండు వెన్నెల పరిహసించేటట్లు పార్వతి నవ్వుతూ క్షణమాత్ర కాలమే ఉండే మెరుపు కాంతులు ఏం గొప్ప అని వాణ్ణి అనాదరంగా చూస్తూ పార్వతి చాంచల్యంతో చూడటం పక్షులకు ఈ మందగమనం ఎందులకని రాయంచలపై పడేటట్టు రాయంచలను అతిశయించేనట్లుగా నడుస్తూ ప్రేలరులైన చిలక దౌష్ట్యాలు మానుమంటూ పలికే విధంగా మనోజ్ఞంగా మాట్లాడుతూ ఆ పార్వతి మనోహర ఆకారం చేత అతిశయ విలాసం చేత శుభగుణాల చేత సౌందర్య లక్షణాల చేత మహాదేవిగా నీకు తగ్గుతుందయ్యా. మీ ఇద్దరికి చక్కని సంబంధం బాగుంది. నేరి కలుగునాడు నాటికి గురి గడవక పెరుగు జగన కుచకచ భరము సిరుదొడలు నడు నర్రు విరుగగ తక్కవని గిరిజ వెరచుతూ నడచున్ బాగా ఉప్పేటువంటి నానాటికి పెరుదులు స్తనాలు శిరోజాల బరువు మితిమీరి పెరుగుతున్న
క్రమంగా పెరుదులు బరువుచే పిక్కలు స్తనభారంచే నడుము కచ్చభారం చేత కంఠం విరిగిపోక మానవని భయపడుతూ పార్వతి నడుస్తూ జలజము సావి కోకములు షట్పదముల్ పలు తెరంచి పరతించి తజ్జయున్ నలి నినువాస్య మండలము నాసికయున్ శశిబింబ చెంపకంబులు దాయ కొల్ల నొల్ల అతి మోహమునన్ పెడమాయనోప కాకులమతి కుందభంగి కుచకుంతల వక్తములొప్పు గౌరికన్. పార్వతి ముఖాన్ని చూసి పద్మమని అనుకుంటూ చక్రవాక తుమ్మెద ఉత్సాహంతో వచ్చి ముఖబింబాన్ని అందులోండి ముక్కును క్రమంగా చంద్రబింబం సంపెంగా అని అనుకొని వాటి వలన ద్వేషం చేత సమీపించటానికి ఇష్టపడక వాటిలోని బాగా ఇష్టమైన మక్కువ విడిపించి పెట్టదార కలగిన బుద్ధితో ఉన్న విధంగా పార్వతికి స్తనాలు శిరోజాలు ముఖాలు ఉన్నాయి. కొలువిరులసగి పూ కొలలమో పోప నవకంపులేతీగ నెవులున నీగారు చనువుగా వేగుగా గౌదీగ వడువసి వాడులు ఆడుచు విలసిల్లు నిండారు వెన్నెలలో కారు నిగ్గోరు తీగలు వెలుగున తెలిమోముపై పర్వి తలకాడు ఛాయలో మలరారు కనుగవ మెరుగుల దాని ఒంపిరి ఓవు నెత్తమ్మివరణ వెలయు కంసారి తెమ్మెరల్ వీచునట్లు కమ్మ వాతర వాతన గలసి కలయ పోడుము చుట్టును సోడు ముట్టుతు ఊర్పులు సుడియుచుండు. కొత్త పూలు అధికమైన పూల గుత్తుల బరువులు మోయలేక మృదువైన లేత తీగ బాధపడే విధంగా నిక్కుతనుదోయి బరువు తీగ వంటి నడుపు బాగా వాడుతుంటే ప్రకాశించే నిండు వెన్నెల నల్లని నిగ్గూరు తీగ వెలుగు విధంగా తెల్లని ముఖంపై వ్యాపించి ప్రకాశించే కాంతిలో మనోహరమైన కనుల జంట కాంతులు అతిశయిస్తూ పరిమళం అధికమైన తామర నుండి పుట్టే వాసనని గాలి వీచే విధంగా పరిమళించి పెదవి వాసనతో కూడి ఉండటం అంతటా వ్యాపిస్తూ ఊర్పులు ప్రసరిస్తోంది. ఆ లీలా లసదృమరీచే దివిజాహార ప్రవాహూలు కల్లోలానీకము పోలె బొల్పెసగ నాలోలాది రమ్యాసిత భ్రూలాస్యాంచితమైన పార్వతి ముఖాంభోజంబు ఏణాంకిత ప్రాళేయ జ్యుతిమండలంబు ఉపమింపన్ పోయి శంకించెదన్. సవిలాసం మందం అయిన ఆ కన్నుల కాంతి అమృత ప్రవాహపు అవును గరళ్ళలాగా ఒప్పగా చంచలం అతి సుందరం నల్లని అది కనుబొమల నాట్యం చేత ఒప్పే పార్వతి ముఖ పద్మాని జింకతో ఒప్పే చంద్రబింబంతో పోల్పబోయి సందేహిస్తా నిరుపిచ్చుందమవల్లి వల్లికకు మీనాక్షి నా మీనాక్షి లోలాక్షము పాలపన్ బిచ్చు మెరుంగు తీగల ఆ పూర్ణామల జ్యోతికి తెలుపిచ్చు
ముఖమండలంబు తమకుందియ్యంబులోదాల్ప అగ్గలమ్మై ఉండెడు వాణి నుండు బొగడంగా నేరమా సుందరిన్. పార్వతి దేహలత తీగకు సౌకుమార్యాన్ని ఇస్తది. ఆ మీనాక్షి చంచలాక్షుడు విద్యుల్లతకు కాంతి ఇస్తుంది. ఆమె ముఖబింబం ఆ పూర్ణచంద్రుడికి స్వచ్ఛతనిస్తాయి. ఆమె విషయంలో ఆమె దేహాది అవయవాల కంటే మాధుర్యాన్ని దాల్చు ఇతర వస్తువులు లేవు. వాటిని పొగడలేం కూడా. సల్లలితాశోక పల్లవంబులు పాద పల్లవంబులు నొక్క తల్లి ప్రజలు. ప్రణయాతిశయమైన బాయిని జక్క కవయునెవ్వలి అన్న గవయు కవయు. వలకోట పెరిగిన వరరాజు హస్తి హస్తంబున కేశపాశంబున పరిమళాకీర్ణ తోయరుహంబు ఆనన తోయరుహంబును త్వరయుతల లీల పులిన కేలి సోలంబుతో నడచు అంచనడలు నడలు కెడలు అనగా ఆ పాదతలమున చమకట్టు కచం ఆ ఆనన నడ అద్రితనయు కమరా. మనోహరాలైన అశోక వృక్షపు చెవుళ్ళు, ఆమె అడుగు చెవుళ్ళు ఒక తల్లి బిడ్డగా అన్నట్టుగా పాదతలాలు అనురాగ అతిశయాన్ని ఒకదానితో ఒకటి వీడని చక్రవాకాల జంట. ఆమె మిక్కిలి వట్రువైన స్తనాల జంట జతగా అన్నట్లుగా చమక వలపనేటువంటి దుర్గాంలో పెరిగి మన్మధుని ఏనుగు తొండ. ఆమె కేశపాస సమానాల అన్నట్లుగా శిరోజ పరిమళంతో కూడి పద్మం. ఆమె ముఖ పద్మాన్ని సమానంగా అన్న ముఖాన్ని సైకత స్థల విహారంలో పారపశ్యంతో నడచే హంసల గమకాల. ఆమె నడక సమానాల అన్నట్లుగా నడకను పార్వతితో ఉంది. ఆ నడక మెరుపున జాయమదమలో కలసి ఉమాదేవి అడుగులో గల పొలంగా తలచియు దూదియు లక్కయు లలితంబుగా కలసి పాలుచు పొలుచు లత్తుక రేకులు. సౌకుమార్యంలో దూది, వర్ణనంలో లక్క, ఒకదానితో ఒకటి కూడి పార్వతీదేవి పాదద్వయాన్ని పోల తగినదియో అని లలితంగా కలిసి లత్తుక రేకులుగా ఉన్నది. త్ర్యంబక నగసుత నిబిడ కుదంబులు పొడు పెన్నమాకు శక్యమెబీడెందంబుల వచ్చునట్టే ధ్రువంబుగా వేరొండు తగిన వనన కలదే. ముక్కంటి పార్వతి దృఢమైన తనుగవ చక్కదనం ఎన్న తరమ. నిశ్చయంగా అది నీ మనస్సుకు నచ్చిన విధానంగా ఇంకా సముచితమైన వర్ణనమేం చెయ్యగలమయ్యా. పరమానందుని నేను సుఖపరవసుగా వింపను పరమార్థంబున ధరణీధర వరనందన్ గురు జఘన విశేషము వరుడ కొలదియ పొగడిన్. పార్వతి గొప్ప కటి ప్రదేశం పరమానందుడవైన నిన్ను సత్యంగా సుఖ పరవశుని చెయ్యగా అలాంటి దాన్ని పొగడటం ఇతరులకు శక్యం కాదు. నడుము అసదింతి చందుల తనర్పున ముందర గానర మా కడుగిడు తోట కాల్దెనులంత కౌనుకు బిందమయ్యడు తొడిబడ చేయుమా వలన దోషము లేదని చెప్పదాసే. ఆ కడుబెడ గొందు గౌరి తెలి కందులు వీనుల దాసి ద్వేషియై. పార్వతి ఆకర్ణాంత నేత్ర. ఆమె కన్నులు చెవులను దాకా వెళ్తాయి. వాటికి విషయం చెప్పటానిక అన్నట్టు. అది ఏదంటే పార్వతి నడుము చాలా కృషించింది, స్తనాలు విరివిగా పెరిగాయి కనుక ఎదుటి ప్రదేశం కనపడదు.
ఆమె అడుగు పెట్టే చోట కాలు తొట్టుపడినంతనే ఆమె నడుము ఆపద అలుగుతుంది, తొట్టుపడ చేస్తుంది. మా వలనేం దోషం లేదయ్యో ఆ విషయం చెప్పటక అన్నట్లుగా ఆమె కళ్ళు చెవుల దాకా వ్యాపించాయి. తను మధ్యవోపదీ గురు ఘన కుచ భారం తాల్పగానవి అజుడిమ్మున నీలమణి కణిక దీర్చిన క్రియ నుగారు తీగ చెలువకు అమెరన్. ఈ గొప్పదైన స్తన భారాన్ని తాల్చడానికి నడుము సనదైన పార్వతి చాలదు అని బ్రహ్మ వీలుగా నీలమణిమయమైన కణికను అమర్చన అన్నట్టు పార్వతి తీగ వంటి రోమరాజు అది కేసి లక్నకాదల పాదతలము అమృతాంశముల సుక్తి శీఘ్ర సుక్తికాంఘ్రియుగం కంబు కంధర వ్రీహి గర్భాం భంజన గదు విసహస్తరంభూరు లసిత రుచి పూర్ణ కుంభస్తన పులిన వితనంబుడు హరిమధ్య వేది మధ్యాభినుతి కుంభి కుంభ నితంబ శోకస్థనంబులు కరభూరు మృదులతాకరయుగం కామసరధిజాను క్రముక కంఠంబును కమలపాద వికచ కమలముఖం పల్లవాంఘ్రితల సుబర్హినాంకములు అజునకైన పొగడ అరిది కాదే. పార్వతి లత్తుక రేకుల వంటి పాదతల ముత్తెపు చిప్పల్లాంటి పదద్వయ వరి పొట్టల వంటి పిక్క అరటుల్లాంటి తొడ ఇసుక తిన్నెల వంటి పిరు అరుగు వంటి నడుము ప్రశంసంగా చక్రవాకాల వంటి స్తనయుగం మృదు తలాల వంటి చేతుల దంట పోక వంటి కొండ కంఠం వికసించిన తామర వంటి ముఖం నెమలి వంటి ముంగులు పొగడటానికి బ్రహ్మకైన శక్యం కాదు అని అనేక ప్రకారములు అగజ రూప విభ్రమ సౌందర్య విలాసంబులు ఆరోహిణ్యవరోహిణుల వర్ణించుతను సప్తమహర్షుల వచనంబులతను పంచబాణంబుల లెందుధరు దెందంబు భేదించిన రాగదుగోత్కటంబునన్ తావకొన పరమేశ్వరుండప్పుడ హిమవంతంబున కరుగ ఉద్యుక్తుండై ప్రయాణ భేరి పటవం పంచిన ఆక్షణంబా. ఈ విధంగా పార్వతి సౌందర్య విలాసాన్ కింద నుంచి పైకి పాదాది కేశ పర్యంతం, పైనుండి కిందకి కేశాది పాద పర్యంతం వర్ణిస్తున్న సప్త మహర్షుల యొక్క మాట మన్మధుడి పంచబాణాలుగా ఈశ్వరుడి హృదయాన్ని భేదింపగా ప్రేమాతిశయంలో ఉండలేక శివుడు వెంటనే హిమవంతానికి పోవట ప్రయాణ భేది మ్రోయింపబడుతుంటే ఆ క్షణంలో ఏం జరిగింది? శివుడి హిమవన్నగ ప్రయాణం భీరీరవంబు సలగన్ భోరణ బ్రహ్మాండ భాండ పూరితమై తత్తాద్రి గుహల నిరంధర తీరంబుల వెల్లుతో ప్రతిధ్వనులెసగ భేరీధ్వని బ్రహ్మాండ భాండాన్ని కైలాస పర్వత గుహల సెలయేటి ధరుల అధికంగా ప్రతిధ్వనిస్తోంది మోగింది. తదవసరంబుల ధ్రువమండలంబు సముత్తుంగ శృంగంబుల సంధిల్ల రత్నభూషణములు కాదు నక్షత్రలోకంబు నయముందు వర లలాటమున మాణిక్య పట్టంబుగా కనకాచలేంద్రంబు కడమున కట్టిన గళమున కట్టిన కమనీయ మగు కమనీయమగు పైడి గంటక కుల పర్వతంబులు బలసి తందై
రమ్యమగు స్వర గజ్జల పగిలిక ముదముతో చతుస్సముద్రములు కాళ్ళుల గజ్జరముల పగిలి కలసి మ్రోయ చెలువ మెసగి వచ్చి నిలిచే సురాసురాధీసు నెదుర నా గవేశ్వరుండు. ధ్రువ నక్షత్ర మండలం చాలా ఎత్తైన కొమ్ములలు తగులుకొని రత్నాలంకారం కాగా, నక్షత్ర మండలం మేలైన నుదుట మణిమయ పట్టం కాగా, మేరు పర్వతం కంఠంలో కట్టిన రమణీయ స్వర్ణ ఘంటగాగా, కుల పర్వతాలు బలిసి మిక్కిలి సుందరాలే మోసేటువంటి గజ్జలుగా, 4 సముద్రాలు ప్రీతితో కాళ్ళ గజ్జల కలసి మ్రోగగా, ఆ వృషభరాజం సురాసుర ప్రభువైన శివుని ఎదుట అందం అతిశయింపవచ్చి నిలిచింది. ఆయన ఎక్కేటువంటి ఎద్దు అన్నమాట నందికేశ్వరుడు. అంత పరమేశ్వరుడు వివాహ ప్రయాణ ప్రసాధనాలంకృతుండై ప్రకటిత మేఘనాదములు పర్వగ ముందట గీత వాద్యమల్లకుల రవంబులోలిన కిరంకుల మ్రోయగ బండి జండి కీర్తిపారక పరనూరు రావములు దగ్గరినెక్వ శంఖ కాహళాధిక నినదంబులెల్ల కడు దిగ్బరికృత తెలంగగా. ముందు మేఘధ్వనులు వ్యాపించగా, గీతాలు వాద్యాలు వీణల ధ్వనులు క్రమంగా పక్కలలో మోగుతుంటే, చండి కీర్తిని పఠిస్తుంటే, వరనారిక ధ్వనులు సమీపించి వెనకబడుతుండగా, శంఖాన్ని పాకాలను పెద్ద ధ్వనులన్నీ దిక్కుల చెవుడు పడేటట్టుగా చేసేవై పెద్ద ధ్వని కలిగించారు. మణి కనక నేత్ర పట్టికామయంబ ఆ యగంబునన్ పన్నియున్న నంది ఇందుశేఖరుండెక్కుతూ తగ పణులు బంగారం పట్టు వస్త్రం అనే దాటితో కూడిన చిత్ర కంబళం వేసి ఉన్న నందిని శివుడు ఎక్కాడు. హరునకు రెండొక గజాజనములు దహనాంబకంబు ఆ ఉరు వృషభేంద్రు ఎక్కుటయు నొందె కటిన్ విపులాభ్రపంక్తి భాస్కరుడు లలాట పట్టమున గంగయు చంద్రుడు రెండు ఆ శిరమున అభ్య పథ సింధు సుధాకరుడు అద్భుతంబుగాన్. ఈశ్వరుడు ఏనిక తోలు అగ్ని నేత్రాలు రెండేసి ఉన్నాయా అన్నట్టు అతడు తన వాహనమైన వృషభరాజం ఎక్కగా, మొలలో విరివి అయిన మేఘాల వరుస పాల పట్టికలో సూర్యుడు కలిగి, అతనికి గంగా చంద్రుడు ఇద్దరిద్దరు ఉన్నారా అన్నట్టు ఆశ్చర్యంగా శిరస్సుపై ఆకాశ గంగా సుధాకరుడు శోభించారు. మరియు జంగమ హిమవంతము ఉరుజంగమ రజతాగ్రి ఎక్కిదను సలు విధమున ఓజన్ కమనీయ గవేజుభు భుజంగమ వాట్కటక నెక్కె సనుబెడ నొప్పెను. శివుడు నంది నెక్కి వెళ్ళలేటప్పుడు చరమైన గొప్ప కైలాస చరమైన హిమవంతాన్ని ఎక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తాం. సురచాప వృతాసిత జలధరమంబర తలముడన్ తనరెనొకు నా గరుడి విచిత్రాంగముపై హరి ఎక్కే వెలింగె మేన హరి నీల రుచి ఇంద్రధనుసు చేత ఆవరింపబడిన నల్లని మేఘం ఆకాశ ప్రదేశంలో కప్పుకుందా ఉప్పిందా అన్నట్టు గరుత్మంతుడు ఆశ్చర్యకరమైన శరీరంపై విష్ణువు ఎక్కగా, అతని శరీరం ఇంద్రనీల కాంతులతో వెలిగింది. శరధవలాభ్రముపై లసదరుణ ద్యుతిబింబముదయయ్యునుకు నావర రజహంసపై అంబురుహాసనుడొప్పే
రాగ పూర్ణాంగముతోడ శరత్కాలంలో నిర్మలమైన ఆకాశంపై ప్రకాశించే సూర్యబింబం ఉదయించిందా అన్నట్టు శ్రేష్టమైన రాజహంస మీద బ్రహ్మ ఎరుపుతో కూడిన శరీరంతో ఎక్కి బయలుదేరారు. వితత రుచి బొల్చు రజత పర్వతము మీ ఎలమి పూచిన నెత్తమ్మి కొలనపో అమరి ఐరావతము మీద అమరనాథుడు అలరు నయనాభ్యములు వేయు పొలయుచుండే. అధికమైన కాంతితో వెండి కొండపై వికసించిన తామర కొలని అన్నట్లుగా దేవేంద్రుడు వికసించే కళ్ళు అనేటువంటి పద్మాలు వేయి ఒప్పుతుండగా ఐరావతా మీద కూర్చుని మారుతగతి సనుమణి నవకూరు విమానముల మీద నొప్పిని వర బృందారక సతులు ఉడువృత సంధ్యారుని పాంబు దడిల్లతాబడిపోలే. దేవతా స్త్రీలు నక్షత్రాలతో ఆవరింపబడి సంధ్య చేత ఎర్రగా చేయబడిన మేఘాలలోని విద్యుల్లతల సమూహాల వాయువేగంతో పోతూ మణికనకమయాలై పెద్ద విమానాలపై వెళుతున్నారు. మరియు అనేకాశ్వరథ కరికరేణు శిబికాల డోల మృగ ఖగ విమానారోహకులై చతుర్దశ భువనంబుల జనంబుల భూన భూంతరా పూరితంబులై పరమ సుఖలీల నిజేచ్ఛా విహారుడగుచు సను నవసరంబుల. అలాగే అనేక గుర్రాలు, ఏనుగులు, ఆడ ఏనుగులు, పలకీలు, ఊయలు, మృగాలు, పక్షులు, విమానాలు అనే వాటిని ఆరోహించి 14 లోకాల వాళ్ళు చాలా సుఖంతో స్వేచ్ఛగా విహరిస్తూ పోయే సమయం గురుగులు కేతుదండములు యోధములందను రక్తి నొంది కేచరుల అమితాతపత్రముల చాటున దుస్సహలోల భావులై కరుడులు కేతవంతరముల క్రందున పుందులు కంచి లీలతో సురత సుఖంబులంది రతి సోర్పక వైరి రసాతిరేకులై నాగులు టెక్కెపు దండాల మరుగులందు అనురాగం పొంది గగనచారులు గొడుగుల మాటున దుర్భరమైన చంచలత్వంతో గరుడులు ధ్వజాల కొనల సందడియందు కూటాలు పొంది విలాసంతో అమితమైన శృంగార రసాతిరేక కలవాళ్ళై రతి సౌఖ్యాలు పొందారు. మరియు కులశిఖిరి శిఖరాగ్రతల ఘన పటలాంతర స్వర తరంగిణీ పులిన ప్రదేశంబుల అనేక ప్రకారంబుల విహరిస్తూ అలా విరగి కుల పర్వత శిఖరాల్లో అనేక ప్రదేశాల వర్షాకాలపు మేఘాల సమూహాల లోపల ఆకాశగంగా సైకత స్థలాలు అనేక విధాలు క్రీడిస్తూ తిరుగుతున్నారు. కైలాసానికి వెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.